మీరంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు నేను క్యాబేజీ కూర చేస్తున్నాను. క్యాబేజీ కూర కోసం ఇవన్నీ కట్ చేసి ఇస్తానండి. కట్ చేశాక కూర ఎలా వండాలో చూపిస్తాను. ఓకేనండి. ఉల్లిపాయ కట్ చేసుకొని తర్వాత క్యాబేజీ కట్ చేస్తాను. మసాలా వేసి వండుతావు ఈ కర్రీ? క్యాబేజీ మసాలా వేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వండుతాను. చాలా బాగుంటుంది. పెసరపప్పు పచ్చనిపప్పు కూడా వేసుకోవచ్చు. పచ్చనిపప్పు వేయవాడు. మన పెసరపప్పు వేసావు, ఈసారి పచ్చనిపప్పు అయినా నానబెట్టావా? నానబెట్టాల్సి లేదు, ఇందులో వేసి ఉడకబెట్టేస్తే అట్లాగా. కొంచెం ఎక్కువ వద్దులేదు, బాగుంటుంది. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గరంగా, అందులో చల్లగా ఉంది కదా. నాన్ వెజ్ ఒకటే కాదు, ఇలాంటివి కూడా కూరలు బాగుంటాయి. మసాలా ఎందుకంటే బయట వర్షం పడుతుంది, చాలా బాగుంటుంది. కొంచెం చాలే ఎవరు మన ఇద్దరికేగా, ఎందుకంటే మళ్ళీ కర్రీ ఎక్కువ వండుకొని పారేసుకోవడం ఎందుకు, కొంచెమే చేయి. ఫ్రెండ్స్, బయట అయితే వర్షాలు బాగా పడుతున్నాయండి. నేనైతే మొన్న 3 రోజులు 4 రోజులు తడుచుకుంటానే డ్యూటీ చేశాను. ఈరోజు మగతగా ఉందని సెలవు పెట్టానండి. ఒంట్లో బాగాలేదు, బాగా వీక్గా ఉంది. బయట ఏంటంటే వాటర్ కూడా కాచుకొని తాగాలి. ఎందుకంటే ఇలాంటి టైంలో ఏంటంటే మనకి జ్వరాలు, గొంతు నొప్పులు, జలుబులు వస్తాయి. అందుకని కాచుకొని తాగాలి. ఈ టైంలో అయినా కామెర్లు కూడా అటాక్ అవుతాయి. టైఫాయిడ్ ఫీవర్స్, మలేరియా ఫీవర్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. సీజనల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలండి. వేడిదే తినాలి. ఏదైనా తినేటప్పుడు వాటర్ మాత్రం కాదు చల్లార్చి తాగాలి. ఇలా చేస్తే అంటే కొంతవరకు సేఫ్ సైడ్ ఉంటాం మనం. మన ఇళ్ళల్లో చిన్నపిల్లలు ఉంటారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు. తడుచుకుంటూ స్కూళ్ళకు పంపించడం, తడుచుకుంటూ రావడం అలాంటివి చేయడం. చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తొందరగా వాళ్ళు అటాక్ అవుతాయి. వాళ్ళకి చిన్నపిల్లలు కదా, చిన్నపిల్లలు, పసిపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో వాళ్ళ ఊరికినే సీజనల్ ఫీవర్స్ తొందరగా అటాక్ అవుతుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి మన చిన్నపిల్లల విషయంలో. స్కూల్ చిన్న పిల్లలు వెళ్తూ ఉంటారు, స్కూల్ తడుచుకుంటారు. అలా ఉండకూడదు. అవసరమైతే ఒక పూట ఒక రోజు 2 రోజులకి ఏం కాదు, ఆపాలి. స్కూల్ చాలా ఇబ్బంది పడిపోతాం, ఆరోగ్యం పాడైపోతుంది. క్యాబేజీ ఉడకబెడుతున్నాను కదా తిండి, దాంట్లో కొంచెం పచ్చనిపప్పు వేసుకొని ఎంత అవసరం లేదు, కొంచెం ఇంత ఒక గుప్పుడు ఇలా వేసుకొని అది కూడా వేసేసి ఉడకబెడితే దాంతో పాటు ఉడికిపోద్ది. నానబెట్టాం అసలు, నానబెట్టి వేరే చేసుకోవచ్చు, నానబెట్టుకోవచ్చు. కానీ నానబెట్టని పనిలో అప్పుడు ఇలా చేసుకోవచ్చు. 2 విధాలుగా చేసుకోవచ్చు. ఈ వాటర్ పోసేసి పెట్టేస్తాను. ఉప్పు అందులో మామూలుగా కూరలోనే వేస్తాను. కొంచెం చిటికిడే బాగుంటుంది, సప్పగా ఉంటుంది లేదా కూర. చాలా దాంట్లో కావాల్సిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేను రుబ్బుకుంటాను. అలాగే పేస్ట్ చేసుకున్నాను. ఇది మనం ఇప్పుడు కూర వండేటప్పుడు వాడుకోవాలి. ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టాను. ఉల్లిపాయ కట్ చేసి పెట్టాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు బియ్యం కడిగి పెట్టేస్తాను. బియ్యం కడిగి ఇప్పుడు అన్నం పెట్టేస్తాను. పెట్టేసి నానబెడతావు కాసేపు? నానబెడతాను. బియ్యం ఇట్లా పెట్టి నానబెట్టి ఒక పావుగంట అప్పుడు పొయ్యి వెలిగించి వండుతాం.
పావుగంట నానిన తర్వాత వండుకుంటే అన్నం బాగా వస్తుంది, పొడి పొడి లాగా వస్తుంది. ఇది అది నానుతుంది, ఇది 10 ఉడికిద్ది. తర్వాత నేను మళ్ళీ ఉడికిన తర్వాత తాలింపు వేసేటప్పుడు చూపిస్తానండి. ఓకే. క్యాబేజీ ఉడికిపోయిందా? క్యాబేజీ పచ్చని పప్పు ఉడికిపోయింది. ఈ రెండు నేను ఇప్పుడు నీళ్ళు వంచేసి తాలింపు వేసేస్తా. తాలింపు వేస్తా? ఇదిగో ఉడికిపోయింది. కిందకి అన్నం కూడా పెట్టి వేడిగా తిందాం. పెడతా. టైం కూడా ఇది భోజనం టైం. జాగ్రత్త వేడిది. తాలింపు వేస్తున్నావా? తాలింపు క్యాబేజీ కూర ఉడికింది, నేను ఇప్పుడు దాన్ని తాలింపు వేసేస్తాను. తేలిందా? ఉల్లిపాయలు కూడా ఉల్లిపాయ కూడా వేస్తుంది. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. అన్నం కూడా పావుగంట అయింది, పెట్టేస్తాను. అన్నం కూడా ఉడికిపోతుంది. ఓకే. మనం తినేటప్పుడు వేడిగా ఉంటుంది. అవును, బాగుంటుంది. బయట అంత వర్షం కదా, అదే వేడిగా తింటే బాగుంటుంది. కరివేపాకు కొంచెం వేసుకోవాలి. కదా ఉల్లిపాయ వేగింది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి 1 స్పూన్. అదిగో. ఓకే. ఒక స్పూనా అల్లం వెల్లుల్లి పేస్ట్? 1 స్పూన్ చాలు, క్యాబేజీ కొంచెమే కదా, అది 1 స్పూన్ సరిపోతుంది. టమాటా వాసన వస్తుంది ఏగుతుంటే. అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయలు వేస్తాం కదా, బాగుంటుంది. సువాసన వస్తుంది. ఈ క్యాబేజీ వేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లిపాయ వేగింది కదా, ఈ క్యాబేజీ వేసేసుకోవాలి. అది అట్లా బాగా వండుకుంటే మాంసం కూర కూడా పనికిరాదు దీని ముందు. అంత బాగుంటుంది. చికెన్ కానీ మటన్ కానీ ఎందుకు పనికిరాదు దీని ముందు, సరిగ్గా వండితే బాగుంటుంది. అంత బాగుంటుంది కూర. చేస్తున్నావా? 1 స్పూన్ పసుపు వేస్తాను. ఆల్రెడీ ఉడికే ఉంటుంది కాబట్టి అన్నీ ఇప్పుడు వేసేసుకుంటే మగ్గుతాయి. కారం కూడా వేసేస్తున్నా? కారం కూడా, ఎందుకంటే ఉడికిన క్యాబేజీ కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. మళ్ళీ దాన్ని ఇచ్చే అక్కర్లేదు, వేపక్కర్లేదు. కొంచెం కారం మగ్గేదాకా ఉంచుకుంటే సరిపోతుంది. 2 స్పూన్లు 1 స్పూన్? 2 స్పూన్లు ఎక్కువ అయిపోతుంది, చాలు. అది కారంగా ఉంటుంది. ఉప్పు, సాల్ట్ వేసాను. అన్నం కూడా ఉడికిపోతుందిగా, ఇది 10 నిమిషాలు అయిపోతుంది. ఇది పచ్చిమిరకాయలు ఎక్కువ ఉన్నాయి, మజ్జిగ పెరుగు ఎక్కువ ఉంది, ఇంకా 2 వేస్ట్ చేయటం ఎందుకని చల్లమిరపకాయలు చేస్తున్నాను. ఇది ఇలా నానబెట్టేసేసి ఇలా ఉంచి 1 రోజు ఉంచిన తర్వాత 2వ రోజు ఎండలో పెట్టాలి. ఫ్యాన్ కింద పెట్టుకుంటే అది ఆరిపోతుంది. ఫ్యాన్ కింద పెట్టినా ఆరిపోతాయి.
అలా పెరుగులో అలా కట్ చేసి అలా వేసుకోవాలి. ఉప్పు వేసావా? ఉప్పు వేసా. ఉప్పు పెరుగు బాగా మెత్తగా చేసుకొని అలా వేసుకోవాలి. ఘాట్లు పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలకి అంతే. అప్పుడు ఘాట్లు పెట్టుకున్నప్పుడు ఆ ఘాట్లో మజ్జిగంత పట్టి మనం ఎండబెట్టి మళ్ళీ మజ్జిగలో పెట్టాలి. అట్లా 3 రోజులు ఎండబెట్టాలి, మజ్జిగలో పెట్టాలి. అట్లా అందుకని ఇవాళ పెడతాను. అవి వేయించుకొని పప్పులో కానీ ఇందులో తినొచ్చు. పప్పులో ఏ కూర బాగుంటుంది. బాగుంటుంది. కూర అయిపోయింది. కూర కట్టేసుకోవడం ఇంకా అయిపోయింది. చక్కగా మగ్గిపోయింది. దగ్గరికి మగ్గేదాకా మగ్గి పెట్టుకుంటే సరిపోద్ది. చక్కగా బాగుంటుంది. తినేటప్పుడు చాలా టేస్ట్. అన్నం ఇంకా పూత రాలేదుగా? అన్నం రాలేదు. సరే, అవ్వగానే నేను ముద్ద తినేస్తాను. మంచి వాసన వస్తుంది, కమ్మటి వాసన. కూర అయిపోయింది. అందులో తీస్తున్నా. ఉప్పు చూసావా? ఉప్పు చూసాను, చక్కగా సరిపోయింది. ఉప్పు కారం అన్నీ సరిపోయింది. క్యాబేజీ కూర చేశాను కదండి, చాలా తిని చెప్తాను. వేడి వేడి అన్నంలో కలుపుకున్నాం. ఎలా చెప్తానండి. సూపర్గా ఉందండి, చాలా బాగుంది. ఇది ఎంత బాగా మసాలా వేసాను కాబట్టి చాలా సూపర్ ఉంది. చాలా బాగుందండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజుకి వీడియో. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలా థ్యాంక్స్ అండి.